महामाया महासत्व महाशक्ति महारथी महाभोगा महेश्वर्य महावीर्य महाबल महाबुद्धि महासिद्धि महायोगेश्वरी वर्णाभ्याम प्रणामः अष्टांग उच्यते साष्टांग नमस्कारान् समर्पयामि धर्मवंशोल अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया यातोऽहं इमाम् आत्मा समस्व परमेश्वरी महेश्वरी महाकाली महाग्रासा महासना आपन्नादेविका जन्मूलासुरशूदिनी चराचरात्मिका सर्वलोकेस्मिन् विश्वधारिणी त्रिवरधरात्रि सुभगा त्रयमिगा त्रिगुणात्मिका स्वर्गा भवद्गदा शुद्धा जपा पुष्पनिवासुरी ओजोवती विचितरायज्ञ रूपा प्रियव्रता दुराराजा दुराधर्षा पाटवी महतीर्वे निलया मंदार पुष्पाप्रिया विराराजा विराट रूपा विराट नमस्कार या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै जयस्नेना निश्चय गुण्या परापरा सत्य ज्ञानानंद रूपा सामरस्य परायणा अबद्धनी कलामाला कामरूपिणी कलानिधि काव्य कला रसज्ञा रससेवधी पुष्टा पुरातना पूजा पासहस्ता पासवंती परमंत्र विभेदिनी मूर्ता मूर्ता नित्यतृप्ता मुनिमानसांसिका सत्यव्रता सत्यरूपा सर्वान्तर्यामिनी सती ब्रह्माणी ब्रह्मजननी बहुरूपा उदा तत्त्वरूपिणी विश्वकला विविधता वीरमाता वेदप्रसूर मुकुंदा मुकुंदया मूला विग्रहरूपिणी भावज्ञानवलोकनी भवचक्रप्रवर्तिनी चंद्रसारा शाकुशाला मंत्रसारा तलोदरी करकत्कर्क काटंका लीला विग्रहधारिणी अजयक्षण निर्मुक्ता मुक्ता क्षिप्रप्रसादिनी अंतर्मुख समाराजा बहिर्मुख सुंदरा त्रयी त्रिवर्ग निलया तुष्टा కొంచెం రండి లోపల మంది ఉంటారు
राजाधिराजाय प्रसन्नसायिने वयं वै श्रवणाय कुर्महे तमे कामाय मह्नो कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ ददात्मा ॐ दत्सत्यो ॐ दत्सर्वो ॐ दत्पुरार्ण రాజేంద్ర నగర్ శ్రీ లక్ష్మీ గణపతి కనకదుర్గ అమ్మవారి ఆలయం నేటికి 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి అడుగెడుతుంది. ఈ దేవాలయాన్ని నిర్మించిన వారు శ్రీ కీర్తిశేషులైనటువంటి శ్రీ కాదా నాగేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని మా అమ్మగారు శ్రీమతి నాగమణి గారు. ఈ ఇద్దరు దంపతులు విజయవాడలో ఉండేవారు. విజయవాడ నుంచి వచ్చి అమ్మవారి ఆదేశానుసారం ఈ ప్రాంతంలో గుడి కట్టమని ఆదేశం అయినట్టు వారి కళలో దర్శనం లభించింది. ఆ ప్రకారంగానే ఈ స్థలంలో గుడి నిర్మించడం అయింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ దసరా ఉత్సవాలు, మరి శ్రావణ మాసంలో ఉత్సవాలు, ఆషాఢ మాసంలో ఉత్సవాలు, అదేవిధంగా కార్తీక మాసంలో దీపోత్సవం ఇత్యాది ఉత్సవాలన్నీ కూడా ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటూ ఉంటాము, జరుగుతూ ఉన్నాయి. అమ్మవారు కూడా మంచి శక్తివంతురాలుగా మారారు. ఇక్కడ ప్రజలు ఏమి కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి తల్లిగా ఆవిడ విరాజిల్లుతున్నారు. ఇక్కడ జై భవాని. ఎవరన్నా మాట్లాడతారండి? చేస్తున్నామండి. కుంకుమ పూజలు అయ్యండి. అత్తయ్య గారు, మాయ గారు దయవల్ల అందరం బాగానే ఉన్నామండి. మొత్తం ఇదిలో అందరికీ మంచిగా జరుగుతుందండి, మంచిగా ఉంటుందండి. తర్వాత మొన్న మా అమ్మాయికి పాపిడి పిండి ఒకటి కొన్నామండి ఖజానాలో. అది ఎవరు దుబ్బేశారండి. పొద్దున కల్లా అమ్మవారి కుంకుమలో కాలు దగ్గర మెరిసిందండి. కరెక్ట్గా మాకు నిదర్శనం చూపించింది. తర్వాత మొన్న ఎవరో దేవిచౌకలో కిరాణా కొట్టు అయిన మా పాపకు జాబ్ రాలేదు, పెళ్ళి అవ్వలేదు ఏంటి అని అంటుంటే ఎన్ని గుళ్ళకి వెళ్ళినా పని అవ్వలేదండి. మా గుడికి వచ్చారు. వచ్చిన జాబ్ వచ్చింది, పెళ్ళి అయిందండి. చాలా బాగా మాట్లాడారండి ఆయన. వచ్చి ఫ్యామిలీ అంతా వచ్చి దండం పెట్టుకుని జరిగిందని చెప్పి పట్టుసారాయి పెట్టి అమ్మవారికి అలంకరించారండి. ఆయన నిదర్శనం చేశారండి. ఇవాళ వార్షికోత్సవం అండి. 15 సంవత్సరాలు అయిందండి గుడి కట్టి. రేపు కుంకుమ పూజలు అండి. వస్తారండి, ఒక 50 మంది వస్తారండి. కుంకుమ పూజలు అవి జరుగుతాయి. దసరాకి అయితే బతుకమ్మ సంబరాలు అవన్నీ బాగా జరుగుతాయండి. తర్వాత సుభాషణ పూజలు అవి జరుగుతాయి. అదనమాట. అజయ్ కుమార్ అండి.